అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతికి, పంచభూత శాంతికి, విశ్వ మానవ కళ్యాణం కొరకు అనేక పూజ, అభిషేక హోమాదులు నిర్వహించిన విశ్వశాంతి దీక్షాపరులు, స్వయంభు సాలిగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు, పరమ పూజ్య బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గురువు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. గురువుగారు గత అనేక దశాబ్దాలుగా మహాశివరాత్రి గురించి ప్రతిసారి కూడా పూజలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. తల్లి గురుగారు, శంభో స్వయంభో మహాశివరాత్రి ఈ కార్యక్రమం అనేది ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో మీరు చేపట్టడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి నాడు ఫిబ్రవరి 15వ తారీఖున ఎన్టీఆర్ స్టేడియంలో. అయితే ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు, ఏంటి దీని కథ? భక్తులందరినీ కూడా ముఖ్య అతిథులుగా పిలుస్తున్నానమ్మా. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో, సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే దీంట్లో ముఖ్య అతిథులుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దాకా కూడా మేము ఇన్విటేషన్ తీసుకెళ్తాం. ఎందుకంటే వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే కేంద్ర మంత్రుల వారికి, కిషన్ రెడ్డి గారికి అందించాము. అందరికీ, అన్ని పార్టీలని ఇక్కడ నేను ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మేము పీఠాధిపతులు, స్వామీజీకి అందరూ ఒకటే, ఏ పార్టీకి మేము అతీతం కాదు. కాబట్టి అందరూ సనాతన ధర్మ పరిరక్షణ చేయడం కోసం ఈ యొక్క మద్దతు తెలిపే విధంగా మహాశివరాత్రి ఆ పరమేశ్వరుడు అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు. కాబట్టి అన్ని పార్టీలకి ఇది ప్రవేశం ఉంది. కానీ ఎక్కడ కూడా పార్టీ పరంగా ఇక్కడ ఆహ్వానం అంటూ ఏమీ లేదు తల్లి. అందరినీ భక్తులుగా ఆహ్వానిస్తున్నాం. అందరూ పార్టీ హోదాలో ఎవరిని కూడా మేము ఆహ్వానించట్లేదు. చక్కగా అందరినీ రమ్మనే చెప్తున్నాం. మా యొక్క పీఠం నుంచి అందరికి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక నేపథ్యంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి గురువులు, అతిథులు ఎవరైనా వస్తున్నారండి? పలువురు స్వామీజీలకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పీఠాలు వారి యొక్క ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరి పీఠాల్లో వాళ్ళు శివరాత్రి మహోత్సవాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా ఖాళీగా ఉన్న వారిని మేము చూసుకొని వారి యొక్క సమయాన్ని మాకు ఇవ్వమని కూడా అడుగుతున్నాము. తప్పకుండా స్వామీజీలు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ధ్యాన జపాభిషేక జాగరణ కార్యక్రమాలు పాల్గొనడానికి ఎట్లాంటి, అంటే టీం ఎలా ఉండబోతుంది, సిబ్బంది ఎలా ఉండబోతుంది? ఇక్కడ ప్రజలందరూ కూడా భక్తులుగా ఈ యొక్క కార్యక్రమం చేసడానికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్గా కాకుండా పూర్తిగా శ్రద్ధగా ఒక జప జాగరణ ధ్యాన అభిషేకాల్లో పాల్గొందాము అనే కార్యక్రమంగా రావాలి. పూర్తి క్రమశిక్షణతో. అలాగే మన ముందు వారికి అభిషేకం చేసుకునే అవకాశం, మన ముందు వారిని కూర్చోబెడదాం, మన ముందు వారికి అభిషేకం చేయిద్దాం అనే కాన్సెప్ట్. క్యూలో తోసుకోవటాలు అలాంటివి లేకుండా అందరికీ కూడా మొదటి నుండి కూడా క్రమశిక్షణలో రావాలనేది తెలియజేస్తున్నాను తల్లి. అదేవిధంగా సాంప్రదాయ వస్త్రాల్లో రావాలి. ఎలా వారికి ముందే అక్కడ బౌన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆపేస్తారు. ఒక తల్లి తండ్రి బాగానే ఉన్న బిడ్డని మీరు సరిగ్గా తీసుకురాకపోతే ముగ్గురు ఆగిపోతారు. కాబట్టి అలా కాకుండా పూర్తి సాంప్రదాయ వస్త్రాల్లోనే అక్కడ ఎలవ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదం ఉంటుంది. భోజన సదుపాయాలు ఉండవు, ఎందుకంటే అదంతా కూడా ఉపవాసం, అన్నదానాలు అలాంటివి ఉండవు. ప్రసాదం ఉంటుంది, అది మేము అందజేస్తాము. పిల్లలు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం చివరి వరకు ఉన్నవారికి. అలాగే ఈ 5 అభిషేకాలు ఉంటాయమ్మా, మీ ఆప్షన్. ఈ 5 అభిషేకాలు మనం పాల్గొనాలి. నాకు పంచభూతాలు, భూమి చాలు, జలము చాలు, అగ్ని చాలు, వాయువును ఆకాశం నేను చేయను, వెళ్ళిపోతానంటే గాలి పీల్చకుండా ఆగుతావా? ఆగలేం కదా. కాబట్టి 5టికి మీరు అభిషేకాల్లో పాల్పంచుకోవడం అంటే పార్టిసిపేట్ చేయటం. అలా పార్టిసిపేట్ చేస్తే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అలా ఉన్నవారందరికీ కూడా మా చేతుల మీద కూడా మేము అభిషేకం చేసిన వేలాది రుద్రాక్షలను అందరికీ ఉచితంగా ఇవ్వడానికి, విభూతిని ఉచితంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకోవచ్చు. అలాగే గూగుల్ ఫామ్ ద్వారా కూడా రిజిస్టర్ అయ్యారనుకోండి, దాంట్లో కూడా మేము రుద్రాక్షను అందజేస్తాం.
ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా రుద్రాక్ష అందజేస్తారా? ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మా పీఠం నుంచి మేము వాటిని ఏర్పాటు చేసాం. రుద్రాక్ష వైభవం నుంచి అవన్నీ కూడా అందజేస్తున్నాం. ఇంకా ఇంకా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి? ఎలాంటి ప్రత్యేకతలు? ఈ యొక్క ప్రోగ్రాము అంతా కూడా ఒక పూర్తిగా ఆధ్యాత్మిక శోభను నిండి ఉంటుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పక్కన వాళ్ళని, మీ బంధువుల్ని, మిత్రులని అందరినీ కూడా తీసుకొని ఎన్టీఆర్ స్టేడియంకి ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి ప్రదోష అభిషేకంతో పాల్గొనే శివరాత్రి వేడుకలు మీరందరూ పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా గురుగారు. మేము ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ కార్యక్రమంలో హాజరవుతాము. మాతో పాటు ఇంకా చాలా మందిని కూడా తీసుకొచ్చే అవకాశం మీరు కూడా వచ్చి ఉంటుంది. చక్కగా లైవ్ చేయండి అమ్మా. దాంట్లో అందరిని అడగండి. మీరు ఎన్నో శివరాత్రులు చూశారు కదా, ఇటువంటి శివరాత్రి మీరు చూశారా అని ఎవరైనా, కాదు నేను ఇంకో చోట చూశాను లేకపోతే ఇంకో చోట చూశాను అంటే నేను మీకు ప్రత్యేకమైన బహుమానం ఇస్తాను. అది తప్పకుండా గురుగారు. అంత అద్భుతంగా జరగబోతుంది ఈ కార్యక్రమం. అంటే రకరకాలుగా చేస్తారు. అన్ని చోట్ల బాగా జరగాలి నేను అనేది, ఒక చోట కాదు. మేమేదో గొప్పగా చేస్తాం, మేమే గొప్పగా చేస్తాం అని చెప్పట్లే నేను. అన్ని చోట్ల గొప్పగా జరగాలి అనే కాన్సెప్ట్తోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా చేద్దాం. ఎందుకంటే పూర్తిగా మనం జాగరణ అంటే జాగరణగానే చేయాలి దాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ జాగరణలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మళ్ళీ ఆ విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. శుభం భవతు.